హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు గారు తిరుపతి లడ్డు విషయాన్ని ఎందుకు వెలికి తీశారు, దీని వెనకాల ఉన్న అస్త్రాలు లాభాలు ఏంటి, ఇది ఇక్కడ చర్చ. ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఇది దేవుడికి అపచారం చేశాడు, సో దీన్ని హైలైట్ చేస్తున్నారు, ఇలాగే కనపడుతూ ఉంది. చంద్రబాబు గారు వచ్చేసి న్యాయం చేయబోతున్నారు అన్నట్టుగా ఉంది సీన్. సో జగన్ గారు వేరే మతస్థుడు కాబట్టి ఇలాంటి అపచారాలు జరిగాయని ఆల్రెడీ బీజేపీ నుంచి కొంతమంది స్టార్ట్ చేశారు. మరోవైపు అయితే దీనికి మతపరమైన రంగు పులిమి ఆ డైవర్షన్ తీసుకురావడానికి టీడీపీ నుంచి కూడా అనేక నేతలు చేయాల్సినవన్నీ చేస్తూ పోతున్నారు. ఇదంతా జరుగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు. ఇదొక యాంగిల్. మొత్తానికే మతపరమైన పూర్తి స్థాయి రంగు అయితే దీనికి పులిమేశారు. ఇలా పులిమి వెనకాల దీని వెనకాల వాళ్ళ స్వలాభాల కోసం కొన్ని పనులు చేయబోతున్నారు అనేది కనిపిస్తూ ఉంది. అదేంటయ్యా అంటే, హెరిటేజ్ కోసమే చంద్రబాబు గారు ఈ విధంగా చేస్తున్నారా, హెరిటేజ్కి లాభాలు చేకూర్చడానికి ఇది స్కెచ్చా అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మిల్క్ ప్రొడక్షన్ ఏవైతే దానికి టెండర్లు ఇచ్చారో అవన్నీ కూడా పక్క రాష్ట్రాలవి. గతంలో వచ్చేసి కర్ణాటక నుంచి నందిని ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి తీసుకున్నారు. అది కూడా సహకార ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సహకార సంస్థ. సో ఇది కూడా మొత్తం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో ఇట్లా వీళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది. సో అది నాణ్యమైన నెయ్యిగా పేరైతే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకే టెండర్లు ఇచ్చారు. సో వాళ్ళే సప్లై చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి 6 నెలలకి కూడా ఇది మారుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న టెండర్ల విషయం. అయితే అసలు ఈ నెయ్యికి సంబంధించినంత వివాదం చేయడానికి వెనుక అనేక లాజిక్లు ఉన్నాయి. నిజానికి ఈ నెయ్యి 320 రూపాయలకి, లేకపోతే 350 కావచ్చు, 400 అయినా సరే ఆ రేటుకు రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే 1 కిలో నెయ్యి, ఆవు నెయ్యి తయారు చేయడానికి కనీసం 25 లీటర్ల పాలు కావాలి. 25 లీటర్ల పాలలో నుంచి 1 కిలో నెయ్యి వస్తూ అప్పుడు దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అనేది చూస్తే భారీ స్థాయిలోనే ఉంటుంది. సో దాన్ని అమ్మాలంటే కూడా 1000 రూపాయల పైన ఉంటుంది. ఖచ్చితంగా 1500, 1600 ఉంటే తప్ప ఆవు నెయ్యి అనేది రాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంత తక్కువకి ఎలా ఇస్తున్నారని చూస్తే మిల్క్ ప్రొడక్షన్ కంపెనీల పరిస్థితి వేరేగా ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారంటే, ముందు పాల నుంచి ఏదైతే క్రీమ్ ఉంటుందో సపరేట్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత ఈ పాలు, క్రీమ్ లేని పాలు, సో ఇవి చాలా పౌష్టికత్వం తక్కువ ఉండేవి, ప్రోటీన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, అన్నీ తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి ఉంటుంది. కేవలం 15 రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. సో ఆ పరిస్థితి ఉంటుంది. అయితే ఇటువైపు చూస్తే ఆ తీసిన దాన్ని, ఇది కూడా లాభమే. వీటిని ప్రొడక్షన్ ప్యాకింగ్ చేసి వీటిని ఏం చేస్తారంటే, మనకే 35 రూపాయలకి హాఫ్ లీటర్ అమ్ముతున్నారు, మనం కొంటున్నాం కూడా. 30 రూపాయలకేమో క్రీమ్ లేనివి దొరుకుతున్నాయి, 35కేమో క్రీమ్ ఉన్నాయి దొరుకుతున్నాయి. చూడండి, అంటే కేవలం 5 రూపాయల తేడాతోటి ఏవైతే క్వాలిటీ తక్కువ ఉన్న పాలను అమ్మేస్తున్నారు. ఈ విధంగా ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతుంది. దీని మీద ఏ యాక్షన్ లేదు. సో ఇదొక యాంగిల్. అయితే ఇక్కడ చూస్తే అలా వచ్చిన క్రీమ్ నుంచే వీళ్ళు నెయ్యి అనేది తయారు చేస్తారు. సో ఇక్కడ బల్క్గా తయారు చేసే మిషనరీ కావచ్చు, ఇదంతా భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళ ప్రొడక్షన్ వేరే లెవెల్లో వస్తుంది. కాబట్టి మనం అనుకునే ఆ రేట్లో కాకుండా కొద్దిగా తక్కువ రేటుకి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. తక్కువ అంటే 700 ఆ రేట్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదొక యాంగిల్. అయితే మన ఏపీలో చూసుకుంటే, ఏపీలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఆవు పాలు, ఆవు నెయ్యి ఎక్కువ దొరుకుతుంది. అలాగే ఇటువైపు కోస్తాంధ్ర, మిగతా ప్రాంతాలంతా కూడా గేదె పాలు, గేదె నెయ్యి ఎక్కువ దొరుకుతుంది. అయితే గేదె నుంచి వచ్చే నెయ్యి అయితే దీనికి వాడట్లేదు. కేవలం ఆవు నుంచి వచ్చేది మాత్రమే వాడుతున్నారు. ఒకవేళ గేదె నుంచి వచ్చేది వాడినా దాన్ని కల్తీ అంటారేమో. బహుశా అది వాడకూడదు అని ఒక సిస్టమేటిక్గా, అంటే సాంప్రదాయ పద్ధతిలో వెళ్తున్నారు కాబట్టి ఆ పద్ధతి పెట్టుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న విషయం. అయితే దీంట్లో కూడా ఇప్పుడు మన ఏపీ నుంచి ఎందుకు కంపెనీలు ఇక్కడికి రావట్లేదు, ఎందుకు టీటీడీకి టెండర్లలో పాల్గొని వాళ్ళు తీసుకోవట్లేదు అనే వాదన వచ్చింది. అవి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండటము, ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సిన వచ్చినప్పుడు వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి ఆ టెండర్లు తీసుకోలేని పరిస్థితులు వదిలేస్తున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కంపెనీలేమో 300కి ఇస్తాము, 350కి ఇస్తాము అన్నప్పుడు వీళ్ళు ఆ టెండర్లు ఆ రేటుకు చెప్పలేకపోతున్నారు. అందువల్ల ఏపీ నుంచి వచ్చేవన్నీ కూడా ఇదైపోయాయి. ఏపీలో కూడా నిజం చెప్పాలంటే అనేక సంస్థలు, సహకార సంఘాలు ఉన్నాయి. సంఘం కావచ్చు, అలాగే విజయ కావచ్చు, ఇట్లా అనేకం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సహకార సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నా సరే వీటి వెనకాల ఒక రాజకీయపరమైన ఉన్నాయి, రాజకీయపరమైన హ్యాండ్ తోటి నడుస్తూ ఉందనే అపవాదం ఉంది. సో దానివల్లే కొన్ని సంస్థలు అయితే దివాలా తీసి మూసేయాల్సి వచ్చింది కూడా, రాజకీయపరమైన ప్రభావాలు పెరగడం వల్ల, వాటిని సరిగ్గా నడపకపోవడం వల్ల. నిజానికి రాయలసీమ ప్రాంతంలో అయితే కనీసం 1,00,000 లీటర్ల పాలు ఉత్పత్తి చేయగలిగే ఇది ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు వీళ్ళు తీసుకోవట్లేదు అనే ఇది వచ్చినప్పుడు ఇక్కడ ప్రభుత్వాలే కక్కుర్తిపడి, అంటే టీటీడీకి సంబంధించి టెండర్లు ఎవరైతే వేస్తున్నారో ఈఓలు కావచ్చు, అదేవిధంగా టీటీడీ చైర్మన్లు కావచ్చు, కక్కుర్తిపడి తక్కువ రేటుకు కోట్ చేసిన వాళ్ళకే ఇస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది ఖచ్చితంగా కల్తీ అవుతుంది అని. అది సాధ్యమే కాదు కదా. ప్రొడక్షన్ కాస్ట్ 600 పడుతున్నప్పుడు 300కి ఏ విధంగా ఇస్తున్నారు నాణ్యమైన నెయ్యి 350కి? ఖచ్చితంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని మరీ ఇస్తున్నారంటే కల్తీ అవుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ప్రభుత్వాలకు కూడా తెలిసే ఈ ఏపీలో ఉన్న సంస్థలు, ఏపీలో ఉన్న మిల్క్ ప్రొడక్షన్ సంస్థల్ని దెబ్బతీస్తున్నాయి.
ఈ టీటీడీ ఈ చైర్మన్లు కావచ్చు, అలాగే ప్రభుత్వాలు కావచ్చు అనేది క్లియర్. గతంలో కూడా చంద్రబాబు గారి హయాంలో కూడా ఏపీలో ఉన్న సంస్థలకు ఇవ్వలేదు. ఇప్పుడు విజయ నుంచి, తెలంగాణలో ఉన్న విజయ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. విజయకి సంబంధించి మిల్క్ ప్రొడక్షన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ హెడ్ ఏమన్నారంటే, మాకు కానీ అవకాశం ఇస్తే టీటీడీకి మేము నాణ్యమైన నెయ్యిని అందిస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటన అయితే చేశారు. ఒక లేఖ రాశాడు, బహిరంగ లేఖ. మరి విజయ డైరీకి ఇస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన 2 స్టేట్లలో ఉన్న వాటికైతే ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. పైగా ఇచ్చినా సరే వీళ్ళు ఎంత రేట్ కోట్ చేస్తారనేది తెలియదు. వాళ్ళలాగా తక్కువ రేటుకి ఇస్తారా, లేకపోతే వీళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ని బేరీజ్ వేసుకొని రేట్ ఇస్తారా తెలియదు. సో ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హెరిటేజ్కి సంబంధించి మరొక ఎత్తు. హెరిటేజ్ అనేది చంద్రబాబు గారి కంపెనీ. దానికి నారా భువనేశ్వరి గారు హెడ్గా ఉన్నారని అందరికీ తెలిసిందే. సో మిల్క్ ప్రొడక్షన్, లేకపోతే ఆ మిల్క్ నుంచి ఆ నెయ్యి ప్రొడక్షన్ ఏ విధంగా చేస్తారనేది వాళ్ళకన్నా బాగా ఎవరికి తెలియదు. సో వాళ్ళే ఏ రేటుకి అమ్ముతున్నారు చూస్తే మార్కెట్లో తెలిసిపోతుంది. వాళ్ళు కూడా కొద్దిగా తక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే దాంట్లో ఏ తరహాలో ఆ నెయ్యి ప్రొడక్షన్ జరుగుతుంది, దాని ప్రొడక్షన్ కాస్ట్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎందుకు ముందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ ఒక వ్యాఖ్య చేశాడు. ఏమన్నాడంటే, చంద్రబాబు గారు హెరిటేజ్ నెయ్యి కూడా ఆ లడ్డుకి సప్లై చేయడం జరిగింది, దాన్ని ఎవరూ బయట పెట్టట్లేదు అని చెప్పేసి ఆయన ఒక బాంబు పేల్చాడు. చంద్రబాబు గారి హెరిటేజ్ కంపెనీ నుంచే ఆ నెయ్యి అనేది టీటీడీ కొంతవరకు వెళ్ళింది, కొన్ని నెలల పాటు అని చెప్పేసి ఆయన వాదన. ఎందుకంటే ఇక్కడ ఆయన వాదన కూడా కొంత లాజికల్గానే ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, కరోనా టైంలో ఏదైతే పాండమిక్ ఉందో ఈ టైంలో అన్ని సంస్థలు, సూపర్ మార్కెట్ సంస్థలు కావచ్చు, అన్ని సంస్థలు దివాలా తీస్తే కేవలం ఈ ఏదైతే హెరిటేజ్ ఉందో ఈ హెరిటేజ్కి 1200 కోట్ల రూపాయల లాభం ఏ విధంగా వచ్చింది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఆయన క్వశ్చన్ అడగడం బాగానే ఉంది, కానీ హెరిటేజ్ మాత్రమే కాదు, అనేక కంపెనీలు లాభాల బాట పట్టాయి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డీమార్ట్ కూడా 1000 కోట్ల లాభాలకు వెళ్ళింది కరోనా టైంలోనే. ఆ 2 ఏళ్ల టైం ఏదైతే ఉందో ఆ టైంలో పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా షార్ట్ లిస్టింగ్ అయ్యి, ఇది నిఫ్టీలో కూడా షార్ట్ లిస్టింగ్ అయ్యి అద్భుతంగా రిజల్ట్ అయితే చూపించి ఈ స్థాయికి వెళ్ళింది డీమార్ట్. మరి అంటే ముఖ్యంగా ఏంటంటే నిత్యావసర సరుకులు, పాలు, ఇటువంటి వాటికి కరోనా టైంలో ఎక్కువగా గిరాకీ వచ్చింది. బయట వేరే వస్తువులు కొనడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడానికి, బలంగా ఉండటానికి, ఇంట్లోనే ఉంటారు కాబట్టి రకరకాల వంటకాలకి, సో ఈ సరుకుల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి ఎక్సెస్గా కూడా కొన్నారు. కాబట్టి ఈ సూపర్ మార్కెట్ ఫీల్డ్ అనేది ఏదైతే ఉందో ఇవి విపరీతంగా లాభాల బాట పట్టిన మాట వాస్తవం. కాబట్టి ఆయన ఆరోపణ అనేది కొట్టిపడేయచ్చు, అదేం పెద్ద లెక్కలోకి రాదు. కాకపోతే హెరిటేజ్కి సంబంధించి నెయ్యి ఇటు సప్లై చేశారనేది మాత్రం తీవ్రమైన ఆరోపణ. ఇదైతే సీరియస్గా తీసుకోవాలి. అయితే దీంట్లో ఈ ఎవిడెన్సెస్ ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. కాకపోతే ఒక డౌట్ ఉంది. ఎందుకంటే జూలై 15వ తారీఖే రిజల్ట్ వచ్చేసింది, అంటే దీంట్లో కల్తీ ఉంది అని. కల్తీ ఉన్నా సరే నెల రోజుల పాటు దాన్నే కొనసాగించారా, నెలన్నర పాటు? ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు బయట పెట్టారు ఒక వారం క్రితం, 4 రోజుల క్రితం గట్టిగా. అంటే ఈ నెలన్నర పాటు లేకపోతే 2 నెలల పాటు ఏ కంపెనీలో నెయ్యి వాడారు అన్న క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇందులో ఏమైనా హెరిటేజ్ ఉందా అనే డౌట్ అయితే ఇప్పుడు ఉంది. దీంతోపాటు ఇది బాగా ముదిరిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే విజయ డైరీ మేము చేస్తామని ముందుకు వచ్చారో, అదేవిధంగా ఇప్పుడు నందిని నుంచి ఎలాగైతే పాతది మళ్ళీ పునరుద్ధరించి తీసుకుంటున్నారో, ఇదే యాంగిల్లో 6 నెలల తరువాత హెరిటేజ్ని కూడా రంగంలోకి దించుతారు, హెరిటేజ్ నుంచి కూడా తీసుకొని వాళ్ళకు లాభాలు చేకూరుస్తారు అనేది మనకు ఓవరాల్గా చూస్తుంటే కనిపిస్తుంది.